డైలీ వేసి అక్కడ పని చేస్తుండగా కరెంటు కొట్టి పడిపోయింది సార్. పడిపోతే జిఎస్ఎల్ హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేశారండి. జాయిన్ చేసి ఆరోగ్యశ్రీ మీద అంతా చేశారండి. అంతా చేస్తుండగా మరి ఇంకా ఒక ఆపరేషన్ ఉంది సార్. ఆపరేషన్ ఉంటే ఏంటి సార్ మరి పట్టించుకోలేదు ఏంటని అడిగితే మేము ఆల్రెడీ మీకు చాలా చేసాం, హాస్పిటల్లో పెట్టుబడి పెట్టాం, మేము 2 లక్షలు 3 లక్షల వరకు ఖర్చు పెట్టాం, ఇంక ఇవ్వలేమని చెప్తున్నారండి. కానీ అయితే ఇంకో ఆపరేషన్ ఉందని అది కూడా అడిగితే మేము ఏం చేయలేము, మీ ఇష్టం వచ్చిన చోట చెప్పుకోండి అంటున్నారు సార్. ఈ పరిస్థితి మాకు చాలా దయనీయంగా ఉందండి. మాకు ఏం చేయాలో తెలియక ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళని ఆశ్రయించాము కార్మిక సంఘం. మీకు 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టిన ఖర్చు పెట్టాం, 2,50,000 రూపాయలు ఖర్చు పెట్టాం. PRGS కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. కోనసీమ జిల్లా రామచంద్రపురం చెందినటువంటి ఎస్గా బాస్ అనేటువంటి కార్మికుడు 9/10/2025 ఆయన విధి నిర్వహణలో ఉండగా ఐశ్వర్య రైస్ ఇండస్ట్రీస్లో నరేంద్రపురం దగ్గర ఉన్నటువంటి ఆ ఇండస్ట్రీలో పనిచేస్తూ ప్రమాదానికి గురయ్యి తీవ్రంగా గాయాల పాలయ్యాడు. ఆయనకి యాజమాన్యం పట్టించుకోలేదు. ఆరోగ్యశ్రీలో జిఎస్ఎల్లో పెట్టి ఆరోగ్యశ్రీ కోట ధర వైద్యం చేయించారు. ఏదో అరకొరగా ఇచ్చి యాజమాన్యం చేతులు దులుపుకుంది. ఈరోజు ఎస్కే బాస పనిచేయని స్థితిలో ఉన్నాడు. మరలా ఆపరేషన్ పడుతుంది. చాలా గ్రీవియస్ ఇంజరీస్ ఆయన తగిలిని. యాజమాన్యం ఒక 1 వారం రోజులు జిఎస్ఎల్లో పెట్టి వైద్యం చేయించి పక్క తప్పుకుంది. కానీ అప్పటి నుంచి కూడా యాజమాన్యం పట్టించుకోవట్లేదు. ఈరోజు ఐశ్వర్య ఇండస్ట్రీ అంటే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంది. కానీ అక్కడ కార్మికుడు చావు బతుల మీద ఉంటే యాజమాన్యం పట్టించుకోకుండా తప్పించి తిరుగుతూ ఉన్నది. గతంలో కూడా కలెక్టర్ గారికి మేము మెమోరం ఇచ్చాం. ఈరోజు కూడా ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. మేము చెప్పేది ఏంటంటే పని ప్రమాద పరిస్థితుల్లో ఈరోజు యాజమాన్యం తప్పించుకోకుండా తిరుగుతుంటే ప్రభుత్వం దానికి బాధ్యత వహించాలి. ఎస్కే బాసాకి పూర్తి స్థాయి వైద్యం అందించాలి. అలాగే అతను పనిచేయలేడు కాబట్టి ఇక అతనికి పూర్తి స్థాయి నష్టపరిహారాన్ని 15 లక్షల రూపాయలు ఇప్పించాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. కలెక్టర్ గారు, ఉన్నతాధికారులు, ప్రభుత్వం కల్పించుకొని ఈ ఎస్కే భాష కుటుంబాన్ని న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. అన్నా భాష ఎస్కే భాష కుటుంబానికి ఇవాళ నష్టపరిహారం 15 లక్షల రూపాయలు రద్దు చేయాలి. అగ్ర రైస్ మిల్లును భాషా కుటుంబానికి న్యాయం చేయాలి. ఐశ్వర్య రైస్ మిల్ యాజమాన్యం భాషా కుటుంబానికి న్యాయం చేయాలి. నశించాలి. ఐశ్వర్య యాజమాన్యం ఉండి వైఖరి నశించాలి. కార్మికుడు న్యాయం చేయకుండా తప్పించి తిరుగుతున్న యాజమాన్యం ఉండి వైఖరి నశించాలి. కార్మికుడు న్యాయం చేయకుండా తప్పించి తిరుగుతున్న యాజమాన్యం ఉండి వైఖరి నశించాలి. ఇవ్వాలి 15 లక్షల రూపాయల నష్టపరిహారం. ఇవ్వాలి. యజమాని ఇవ్వాలి 15 లక్షల రూపాయల నష్టపరిహారం. ఐశ్వర్య రైస్ మిల్ లో విధిలో ఉన్న గాయపడిన కార్మికుల నష్టపరిహారం. భాషకు నష్టపరిహారం. భాషకి నష్టపరిహారం. ఐశ్వర్య యాజమాన్యం ఉండి వైఖరి నశించాలి. ఐశ్వర్య రైస్ ఇండస్ట్రీస్ యాజమాన్యం ఉండి వైఖరి నశించాలి. జొన్నాడ శ్రీధర్ ముండి వైఖరి నశించాలి. కార్మికుడు న్యాయం చేయకుండా తప్పించుతున్న జొన్నాడ శ్రీధర్ ముండి వైఖరి పోరాడతాం. భాషా కుటుంబం న్యాయం జరిగే వరకు పోరాడతాం. భాషా కుటుంబం న్యాయం జరిగే వరకు పోరాడతాం. భాషా కుటుంబం న్యాయం జరిగే వరకు చేయించాలి పూర్తి స్థాయి వైద్యం. రైస్ మిల్ లో గాయపడిన భాషకు పూర్తి వైద్యం. ఐశ్వర్య రైస్ ఇండస్ట్రీలో ప్రమాదానికి గురైన భాషకు పూర్తి వైద్యం. భాషకి పూర్తి స్థాయి వైద్యం ఇవ్వాలి. 15 లక్షల రూపాయల నష్టపరిహారం. నశించాలి. ఐశ్వర్య యాజమాన్యం మొండి వైఖరి. ఐశ్వర్య యాజమాన్యం మొండి వైఖరి. తప్పించు తిరుగుతున్న జొన్నాడ శ్రీధర్ మొండి వైఖరి. పోరాడతాం. ఎస్కే భాషా కుటుంబం న్యాయం జరిగే వరకు ఎస్కే భాషా కుటుంబం న్యాయం జరిగే వరకు వర్ధిల్లాలి భారత కార్మిక సంఘాల సమాఖ్య. పోరాడతాం. న్యాయం జరిగే వరకు ఎస్కే భాషా కుటుంబం న్యాయం జరిగే వరకు చేయించాలి. యాజమాన్యం ఎస్కే భాషకు పూర్తి స్థాయి వైద్యం. పూర్తి స్థాయి వైద్యం. ఎస్కే భాషకు పూర్తి స్థాయి వైద్యం. ఎస్కే భాషకు పూర్తి స్థాయి వైద్యం. నశించాలి. ఐశ్వర్య ఇండస్ట్రీస్ యాజమాన్యం ముందు వైఖరి. ఐశ్వర్య యాజమాన్యం ముందు వైఖరి. ఐశ్వర్య యాజమాన్యం ముందు వైఖరి. న్యాయం చేయాలి. ఎస్కే భాష కుటుంబానికి ప్రభుత్వం. ఎస్కే భాష కుటుంబానికి లేబర్ అధికారులు న్యాయం. ఎస్కే భాష కుటుంబానికి లేబర్ అధికారులు న్యాయం.
పోరాడతాం బాసకు న్యాయం జరిగే వరకు పోరాడతాం బాసకు న్యాయం జరిగే వరకు చేయించాలి ఎస్కే బాసకు పూర్తి స్థాయి వైద్యం ఎస్కే బాసాకి పూర్తి స్థాయి వైద్యం ఆదుకోవాలి ప్రభుత్వం ఎస్కే బాస కుటుంబాన్ని ఎస్కే బాస కుటుంబాన్ని ప్రభుత్వం ఎస్కే బాస కుటుంబాన్ని ప్రభుత్వం నశించాలి ఐశ్వర్య రైస్ ఇండస్ట్రీ యాజమాన్యం మొండి వైఖరి జొన్నాడ శ్రీధర్ మొండి వైఖరి తప్పించి తిరుగుతున్న జొన్నాడ శ్రీధర్ మొండి వైఖరి పోరాడతాం ఎస్కే బాస కుటుంబం న్యాయం జరిగే వరకు ఇవ్వాలి 15 లక్షల రూపాయల నష్టపరిహారం 15 లక్షల రూపాయల నష్టపరిహారం న్యాయం చేయాలి ఎస్కే బాస కుటుంబానికి ఎస్కే బాసాకు ఆయన కుటుంబానికి న్యాయం చేయాలి ప్రభుత్వం న్యాయం చేయాలి ప్రభుత్వం న్యాయం నశించాలి ఐశ్వర్య ఇండస్ట్రీస్ యాజమాన్యం మొండి వైఖరి ఐశ్వర్య అధినేత జొన్నాడ శ్రీధర్ మొండి వైఖరి మీడియా మిత్రులకి ప్రజలకి